ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సందిగ్ధ పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఒక సమస్య వచ్చినప్పుడు ఏ మార్గం గుండా వెళ్ళాలో మనకు తెలియని పరిస్థితి వస్తుంది. ద్వారాలన్నీ మూసుకుపోయినట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి ప్రత్యామ్నాయం మన ముందు లేదు అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటది. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుండి విడుదల చేసి నడిపిస్తున్న సందర్భంలో వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వారు అనుకున్నారు, మేము ఏ మార్గం గుండా వెళ్ళాలో మాకు తెలియట్లేదు, మా ద్వారాలన్నీ మూసుకొని మేము శత్రువుల చేతికి అప్పగింపబడబోతున్నాం అని వారు అనుకున్నారు. కానీ మార్గం లేని చోట మార్గాన్ని సృష్టించగల సమర్థుడైన దేవుడు వారి పక్షాన ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడనంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ సముద్రం గుండగా ఆ వారిని నడిపించినట్లు మనకు అందరికీ తెలుసు. మీరు ఏం పెట్టారా, మన దగ్గర ఆప్షన్స్ లేనప్పుడు, ప్రత్యామ్నాయం మన ముందు లేనప్పుడు నూతనమైన మార్గాన్ని సృష్టించగల సమర్థుడు ఆయన. ఒకవేళ ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయకపోతే ఆయన ఇంకోటి కూడా చేయగల సమర్థుడు. ఏంటంటే వారి చుట్టూరు పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాలను మైనం వలె కరిగించగల సమర్థుడు. కీర్తన గ్రంథం మనం చూడగలం. ఒకవేళ అది లేకపోతే ఆ ఫరో సైన్యానికి గ్రుడ్డుతనం రప్పించగల సమర్థుడు ఎలీషా సందర్భంలో మనం చూడగలం. కాబట్టి ఏం పెట్టారా, మన దగ్గర ఆప్షన్స్, మన దగ్గర ప్రత్యామ్నాయాలు లేకపోవచ్చు, కానీ మన సమస్యను మన ముందు లేకుండా చేయడానికి ఆయన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి. నీ సమస్య, మన సమస్య ఆయన చేతిలో పెడితే ఆయన నూతనమైన మార్గం గుండా నిన్ను తీసుకుని వెళ్ళి ఆ సమస్య నీ ముందు లేకుండా చేయగల సమర్థుడు. ఆమేన్.